వెల్కమ్ టు అంజన్ కృష్ణ లాగ్స్. ఈరోజు కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. డూ, డిడ్, హ్యావ్ క్లియర్గా విత్ జీపీటీ. హలో జీపీటీ, గుడ్ ఈవినింగ్. యా, ఐఎమ్ రెడీ. ఓకే, నీవు ప్రతిరోజు టీ తాగుతావా? ఓకే, కెన్ యూ గివ్ మీ వన్ క్లారిఫై? డూ, డిడ్, హ్యావ్. ఓకే, డూ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ ఏమి, డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ ఏమి, హ్యావ్ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ ఏమి? I think some internet connection. GPT, do, did, have. Now we should practice. Okay, now tell me one thing. When we use do, what is the verb form? When we use did, what is the verb form? When we use have, what is the verb form? Excellent question. It's do, did, it's a daily habits or facts. మనకు ఏమేమైతే తెలియదో, మనకి ఎక్కడైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లియర్గా మనం నోట్ చేసుకోవడం చాలా బెటర్. డూ వచ్చేసి నేనైతే అదే చేస్తున్నాను. డైలీ హ్యాబిట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, నిత్య సత్యాలు, లైక్ దట్. దీనికి వచ్చేసి వర్బ్ V1లోనే ఉంటుంది ఎప్పుడు. డిడ్, ఓకే, ఎవ్రీడే. షీ డస్ యోగా డైలీ ఇన్ ద మార్నింగ్. We do eating on our we do editing on our videos. Okay, we use base verb do, did, go, speak, verb V1. Did means do is the present form. Present, yes, no, yes, present. Did is the past tense. పాస్ట్ టెన్స్ కూడా వర్బ్ వన్నే. ఓహోహోహో, ఓకే, వర్బ్ వన్లోనే ఉంటుంది. కాకపోతే డిడ్ వాడతాము. డిడ్ ప్లస్ వన్ ఈక్వల్ టు V2. మీకు అర్థమైందా ఇది కాన్సెప్టు? మనం డిడ్ చెప్పి వర్బ్ వన్ చెప్పినామంటే మనం ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్ చెప్పేసినట్టే. ఇక్కడ చిన్న చిన్న కొండ గుర్తులు అంటారు కదా, అలాంటివి ఉంటాయి. ఎస్టర్డే, లాస్ట్ నైట్, వీ డిడ్ ప్రాక్టీస్ విత్ జీపీటీ. నాట్ డిడ్ ఎట్, డిడ్ వెంట్. ఓకే, మనం ఇక్కడ డిడ్ ప్లస్ V2 వాడకూడదు. ఆల్వేస్ డిడ్ ప్లస్ V1 మాత్రమే ఉండాలి. డిడ్ ఈట్, డిడ్ గో, లైక్ దట్. ఓకే, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎక్కడైతే తెలియదో అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా అదే చేయండి. ఇంగ్లీష్ వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు చూస్తే కాదు, మనము మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే వస్తుంది. హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇక్కడ వచ్చేసి వర్బ్ V3 ఫామ్ ఉండాలి. ఫస్ట్ V3 ఫామ్స్, మనము V3 ఫామ్స్ కొంచెం క్లియర్గా తెలుసుకొని ఉండాలి. కన్ఫ్యూజ్ అవుతాం, ఎంత చదివినా కన్ఫ్యూజ్ అవుతాం. కానీ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వస్తాయి. ఈట్, ఏట్, ఈటెన్, లైక్ దట్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎక్స్పీరియన్స్, రీసెంట్ పాస్ట్, కంప్లీటెడ్ పాస్ట్. ఎక్స్పీరియన్స్, రీసెంట్ పాస్ట్, కంప్లీటెడ్ పాస్ట్.
Example, I have eaten biryani. I has gone to, she has gone to school. Gone, gone or gone. She has gone to school. We had recorded the video. V3 examples eat, eaten, go, gone. Examples కూడా ఇచ్చేస్తుంది మనకి. ఓకే, have plus V3. ఓకే, ఇక్కడ నాకు ఇంకొకటి రీసెంట్ పాస్ట్కి కంప్లీటెడ్ పాస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చూడండి, తేడా చెప్తాము అంటూ ఉంది. రీసెంట్ పాస్ట్ ఇప్పుడిప్పుడే జరిగిన పని. హ్యావ్ కానీ హ్యాస్ కానీ V3 కానీ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్, ఇప్పుడే తిన్నాను. ఇక్కడ చూడండి, రీసెంట్ పాస్ట్కి కంప్లీటెడ్ పాస్ట్కి ఉన్న తేడా తెలుసుకుంటూ ఉన్నాము. రీసెంట్ పాస్ట్ మీన్స్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉపయోగిస్తాము. అదే కంప్లీటెడ్ పాస్ట్కి హ్యాడ్ ఉపయోగిస్తాం ఖచ్చితంగా. ఎగ్జాంపుల్స్, పూర్తిగా జరిగిపోయింది అప్పుడు హ్యాడ్, లేదా డిడ్ ప్లస్ V1 కూడా మనం వాడచ్చు. చెప్పాను కదా, డిడ్ ప్లస్ V1 ఈక్వల్ టు V2 పాస్ట్ టెన్స్. ఐ ఏట్ బిర్యానీ ఇన్ ద లాస్ట్ నైట్, అది జరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ, ఇప్పుడే తిన్నాను. ఐ హ్యాడ్ నో ఐ ఏట్ బిర్యానీ లాస్ట్ నైట్. మరి ఇక్కడ హ్యాడ్ రావాలి కదా. ఓకే జీపీటీ, ఇక్కడ నేను 2 ఉదాహరణలు గమనించాను, 2 ఎగ్జాంపుల్స్. ఒకటి ఐ హ్యావ్ ఏటెన్. ఓకే, ఇక్కడ ఉంది చిన్న ట్రిక్. హ్యావ్ ఈటెన్ అంటే తిన్నాను, ఏట్ అంటే తిన్నాను కానీ పూర్తిగా అయిపోయింది. ఓకే మనం ఇలాగే రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. ఒకే రోజులో ఏది కాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.